వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం కడీలభావి తండ రాచకొండ ప్రాంతంలో ఈరోజు శివరాత్రి సందర్భం పురస్కరించుకొని ఇక్కడ శివరాత్రి జాగారాలు చేస్తున్నారు. దీనికి ముఖ్య అతిథులుగా మునుగోడు శాసనసభ్యులు శ్రీ రాజగోపాల్ రెడ్డి గారు సతీ సమేతంగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇక్కడి స్థానికులు ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ఇది అన్ని విధాల అనువైన ప్రదేశంగా చెబుతున్నారు. ఈ ప్రాంతంలో అనేక పురాతన కట్టడాలు ప్రదర్శనలో ఫోటో ఆల్బమ్లు పెట్టడం జరిగింది. అందులోని కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. రాచకొండ పర్యాటక కేంద్రంగా చేయాలని చెప్పని నాలుగు లక్ష్యం. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా నమస్కారం శివరాత్రి పర్వదిన సందర్భంగా ఆ శివుని ఆశీస్సులు మీ అన్ని కుటుంబాల మీద ఉండి మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రాంత ప్రజలందరికీ కూడా ఆ శివుని ప్రార్థిస్తూ గతంలో కూడా నేను ఒకసారి ఈ ప్రోగ్రామ్ అటెండ్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు ప్రభుత్వం లేకుండా ఈరోజు మంచి రోజు నేను శివరాత్రి రోజు ఇక్కడికి ఇంత పుణ్యక్షేత్రానికి స్వయం ఇంత పెద్ద ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో సహకారంతో మన కడారి చంద్రశేఖర్ అంజిరెడ్డి గారి అతను కమిటీ ఏర్పడి చాలా రోజులు చాలా ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఇది ఒక మంచి టూరిజం స్పాట్, మనకు ఒకప్పటి రాజధాని ఇది మనకు ఈ ప్రాంతానికి. కాబట్టి నేను తప్పకుండా పెద్ద లెవెల్లో గవర్నమెంట్ టూరిజం మినిస్టర్ చుట్టూ కృష్ణారావు గారితో మాట్లాడతాం. నాకు సన్నిహితుడు. తప్పకుండా ఈ ప్రాంతాన్ని ఏ విధంగా చేయాలని ఇప్పుడు మాత్రం తప్పకుండా ఇద్దరిని టెంపుల్ నిర్మాణం కూడా మధ్యలో ఉంది. ప్రేమచంద్ర రెడ్డి గారు, జంగారెడ్డి గారు లాంటి స్థానిక నాయకులు అందరికీ చాలా మంది చాలా సందర్భాలు ఈ టెంపుల్ గురించి చెప్పడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజులలో ఈ టెంపుల్ నిర్మాణంతో పాటు ఓవరాల్ గా తప్పకుండా చరిత్రని మనం బయటకు తీసి ఒక టూరిజం మార్చేందుకు తప్పకుండా పనిచేస్తామని చెప్పి మనం చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా సమయం తక్కువ చెప్పి చిన్న సన్మానం స్టార్ట్ అంటే నేను స్టార్ట్ చేస్తాను. నా పేరు రవీందర్ రెడ్డి. నేను రాచప్ప కమిటీ రాచప్ప కమిటీలో ప్రోగ్రామ్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు నేనేంటంటే దాదాపుగా నేను 30 సంవత్సరాల సేవ రాచకొండకు చేస్తూ ఉన్నాను. రామాలయం దగ్గర అక్కడ స్టార్ట్ అయింది నా సేవ. అక్కడ ఒక 20 సంవత్సరాలు. ఇప్పుడు ప్రజెంట్గా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర 10 సంవత్సరాలు. తర్వాత నా యాత్ర ఎక్కడ పోతుంది అనేది తెలుస్తలేదు. రాచకొండలో అనేకమైన టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా కూడా మునుముందు రాచకొండకు ఎన్నో సేవలు చేయాలని చెప్పేసి ఆలోచన మీద నేను శ్రీరామ దీక్ష చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారిగా ఇది 3వ సంవత్సరం అయిపోయింది. ఇంకా రాచకొండని నమ్మిన వ్యక్తులకు ఇవాళ రాచకొండ న్యాయం జరుగుతుంది. రాచకొండ ప్రాంతంలో న్యాయం జరుగుతుంది. దేవుడిని నమ్మిన వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరగదని చెప్పేసి అనుకుంటున్నాను. కమిటీకి పదే చెప్తున్నా. రాచకొండకు సంబంధించిన కమిటీ సభ్యులు కానీ ప్రాంత ప్రజలు కానీ అంతా రాచకొండని అద్భుతం చేసుకోవాలి. ఒక 20 ఏళ్లలో రాచకొండ పట్టణం అవుతుందనే ఆలోచన మాత్రం ఉన్నది. నాకు సహకరించిన ప్రాంత ప్రజలకు కానీ కమిటీ సభ్యులకు కానీ నాయకులకు కానీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తుంది. నా పేరు డాక్టర్ అంజిరెడ్డి కడారు, రాచప్ప సమితి ప్రధాన సలహాదారులు, రాచప్ప సమితి రాచకొండ. మేము రాచకొండను ప్రత్యేకంగా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి సంకల్పించి మా కమిటీ సభ్యులతోటి మేము ప్రతి ఏటా రాచకొండ పర్యాటక ఉత్సవాలు కూడా నిర్వహిస్తూ వస్తున్నాము. అయితే గత పాలకులు
రాచకొండను మర్చిపోయారు. మేము కేసీఆర్ వయంలో మేము రాచకొండ అభివృద్ధి జరుగుతుంది, పర్యాటక కేంద్రంగా దీన్ని చేస్తారని చెప్పి భావించాము. అది కూడా గత పాలకులు పట్టించుకోలేదు. అయినా మా పోరాటం మేము ఆపలేదు. నిర్విరామంగా మేము ఇక్కడ అభివృద్ధికి, ఈ ప్రాంత అభివృద్ధికి, పర్యాటక కేంద్ర అభివృద్ధికి మా లక్ష్యము, మా యొక్క ఆశయం కూడా, మా సంకల్పం కూడా ఇదే. మేము ఇక్కడ రాచకొండ పర్యాటక కేంద్రంగా చేయాలని చెప్పని పదే పదే రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వాలకు ఎన్నో వినతులు ఇచ్చాం. మాకు ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర బడ్జెట్లో, రేపు జరగబోయే రాష్ట్ర బడ్జెట్లో రాచకొండకు 200 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని చెప్పని కూడా కోరాము. అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయింది. వారు డాక్టర్ చిన్నారెడ్డికి, ప్లానింగ్ కమిషన్ వారికి ఈ వినతి పత్రం అందజేశాను. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విన్నపం వెళ్ళిపోయింది. వారు కూడా రాష్ట్ర బడ్జెట్లో రాచకొండ పర్యాటక కేంద్రానికి 200 కోట్ల రూపాయలు ఇవ్వడంలో ఏమాత్రము సందేహం లేకుండా ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని చెప్పని పదే పదే కోరుతూ, ఇక్కడ ఈ రాచకొండలో ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో, మహాశివరాత్రి ఉత్సవాల్లో విచ్చేసిన భక్తులందరికీ, గ్రామాల నుంచి తరలి వచ్చిన భక్తులందరికీ, వారందరికీ ఆ శంభు లింగేశ్వర స్వామి. నా పేరు కృష్ణ కుమార్ యాదవ్, అడ్వకేట్ని, రాచకొండ పరిరక్షణ సమితి అధ్యక్షుని. గత 15 సంవత్సరాల నుంచి రాచకొండ అభివృద్ధి చేయాలని, పర్యాటక అభివృద్ధి చేయాలని అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. రాచకొండ ఒక గొప్ప చారిత్రక నేపథ్యం ఉన్నది. అనేక ఆలయాలు, ఈ శిథిల నగరంలో అనేక ఆలయాలు, అనేక శివాలయాలు అందుబాటులోకి ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేసుకుంటే ఎన్నో ఆలయాలు పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు జాతర సమయంలోనే కొంతమంది ఉపాధి పొందుతుండ్రు. ఇంకా ఇది పర్యాటకంగా ఉంటే వేలాది మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ, పర్యాటకం అభివృద్ధి చేస్తూ, కొన్ని కాటేజీలు, కొన్ని పార్కులు, రోప్వే, అదేవిధంగా ప్రత్యేక బస్సులు నడిపితే హైదరాబాద్లో ఉన్నటువంటి విద్యాలయాలకు, కాలేజీలకు, పర్యాటకులకు వీకెండ్లో ప్రభుత్వం బస్సులు నడిపితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. పర్యాటకుల సందడితో ఈ ప్రాంతం కోలాహలంగా మారుతుంది. అదేవిధంగా వచ్చిన వారికి కావాల్సిన ఆహార ఏర్పాట్లు చేయడంలో కానీ, మంచినీటి ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా ఏ రకమైన ఫుడ్ ఏర్పాటు చేయాలంటే ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఈ కోటలో పెట్టుకునే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఎన్నో కాటేజీలు కడితే ఎంతో మందికి డైరెక్ట్ గా ఎంతో మందికి ఉపాధి ఉంటుంది. ఎన్ని విధాలు చూసినా అదేవిధంగా ఎంతో మంది కూడా ఇక్కడ గైడ్స్ గా కానీ రకరకాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి 6-7 శతాబ్దంలో పాలనలో ప్రారంభమైన రాచకొండ గిరిదుర్గం విష్ణుకుండుల సైనిక కేంద్రంగాను, రాష్ట్రకూటుల గిరిదుర్గంగాను, చాళుక్యుల గిరిదుర్గంగాను, అదేవిధంగా కాకతీయుల గిరిదుర్గంగాను, అదేవిధంగా పద్మనాయకులు 152 సంవత్సరాలు ఈ కేంద్రాన్ని తన రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఇది గోల్కొండ కంటే ముందు నిర్మించినటువంటి నగరం, ఒక శిథిల నగరం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే, ఎందుకంటే ఈ ప్రాంతంలో కొండలు, రాళ్ళు, లోయలు, మైదానాలు కలిసి ఉన్న ప్రాంతం ప్రపంచంలో చాలా తక్కువ ఉంటాయి. వీటిని జియో మార్కో సైట్స్ అని ఉంటారు. రాచకొండ కోటలు 8 నుంచి 12,000 కోట్ల సంవత్సరాల కింద ఏర్పడ్డటువంటి కొండల యొక్క వయస్సు. వీటిని జియో మార్కో సైట్స్ అంటారు. ఎందుకంటే ఎత్తైన రాళ్ళు, ఎత్తైన కొండలు, వాటి మధ్యన చిన్న చిన్న చెట్లు, పొదలు, మైదానాలు, లోయలున్న సైట్ నే జియో మార్కో సైట్స్ అయితే. అది రాచకొండ చక్కటి ప్రదేశం. ఈ ప్రాంతాన్ని జియో మార్కో సైట్ లో ఇప్పుడు మన పేర్కొదగింది ఏంటంటే భువనగిరి కిల్లా, ఒకటే రాయి ఉంటది.